థ్యాంక్ యూ. కానీ ఇంకొకటి నేను స్ట్రైట్గా అడుగుతా, అది ఇంకొకటి కూడా రిఫ్లెక్ట్ అయిందండి, ట్విట్టర్లో బాగా తిరుగుతుంది, బాలయ్య గారిది గెటప్లోనే కొంచెం ఉంది ఆ గెటప్ అని అంటున్నారు, ఏంటది? ఇక మరి ఇప్పుడు నువ్వు అంటే తప్ప నాకు ఆలోచన కూడా రాలేదు, మా ఊహ కూడా లేదు అది. అవునా? లేదు. సో బాలయ్య గారు ఎట్లా కనిపించారంటే దేంట్లో అఖండ గెటప్ లాగే ఉంటుంది కదా మీది, మొత్తం గెటప్ ఎవ్రీథింగ్ అదంతా ఇప్పుడు అంటే అంటే ఇప్పుడైతే అది దాన్ని ఏమంటారంటే నేను అటువంటిది వినలేదు. ఇప్పుడు నువ్వు అనేదాకా నాకు ఆ థాట్ కూడా లేదు. నాకే కాదు ఆ యూనిట్లో ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ లేదు, డైరెక్టర్ కానీ గారు. ఇప్పుడు అది ట్విట్టర్లో ఇంక్లూడింగ్ బాగా డైరెక్టర్ సర్క్యులేట్ కాకపోతే ఒక విషయం మీరు అట్లా అంటారు. ఇప్పుడు నాగసాధువుని తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇదిగా అంటే నేను దాన్ని కంపేర్ చేయటం లేదు, అది మర్చిపోండి, అది దానికి సంబంధమే లేదు. అసలు బాలయ్య బాబు గారని మీరు అనడం, అఖండ అనడం అనేది నా ఊహ కూడా నాకే కాదు, మొత్తం యూనిట్లో లేదు, ఈవెన్ డైరెక్టర్ గారికి కూడా లేదు. అయితే నేనేమంటున్నా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక నాగసాధు వేషం వేయాలి ఒకతను, డిఫరెంట్గా ఎట్లా ఇస్తారండి? నాగసాధువులు అందరూ ఒకటే కదా కదా. ఇప్పుడు అది ఒక మాంత్రికుడు అంటే మనకు గుర్తొచ్చేది అంతే, నల్ల డ్రెస్సు, మెడలో కపాలము, రుద్రాక్ష ఏంటి మా అబ్బాయి, ఇక మన చేతిలో కమండలం, అదేది మన మంత్రదండం, ఇంతే కదా. అవి జనరల్ గెటప్, అది జనరల్ గెటప్. సుధయ్ గారు అది వచ్చింది ఒకటి లేపిందా? యా సార్, మార్నింగ్ నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు పనికిరాని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, కోడిగుడ్డు మీద ఈకలు వీకే వాళ్ళు, అది కాదు కదా మనం చూడాల్సింది. సరే సార్ ఉదయ్ గారు హాయ్. ఈ సందర్భంగా బాలయ్య బాబుని గుర్తు చేశారు. బాలయ్య బాబుకి నమస్కారం. ఆయన తొందరగా ఆరోగ్యంగా బయటకు రావాలని ఆశిద్దాం.